బాబాయ్ బాబాయ్ నేను వచ్చేసాను. దేవుడు ఎప్పుడు వచ్చావు? మరదే తాతయ్య లేకుండానే నేను పట్నం వచ్చేసానుగా. తాతయ్య లేకుండా నువ్వు వచ్చినట్టు ఆయనకు తెలుసా? తెలీదుగా. అమ్మకి తెలుసా? తెలీదుగా. ఓ నీ ఊళ్ళో ఎవరికైనా తెలుసా? తెలీదుగా. నువ్వు పట్నం వచ్చినట్టు కనీసం నీకైనా తెలుసా? ఏంటి ఏళ్ళకోళంగా ఉందా? ఓన్ని దుంప తెగ ఊళ్ళో వాళ్ళు ఎంత కంగారు పడతారు. నేను ఎడుతుంటే వేళకోళం సిగకోళం అంటావు. ముందు నాకు గది. గదా గదెందుకు? ఇంట్లో ఉండొచ్చుగా. నేను ఒక్కడనే కాదు, నాతో ఇంకొకళ్ళు వచ్చారు. అమ్మాయి ఎవర్రా? అది రహస్యం, తర్వాత చెప్తాను. ముందు గది. అమ్మాయి ఎవరో చెప్పు, తర్వాతే గది. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది, చెప్పకపోతే గది పవా. అబ్బబ్బా అంత కోపం ఎందుకు రా బాబు, రూమేగా. నాకు రూమ్ వద్దు, గదే కావాలి. రూమ్ అంటే గది, గదంటే రూము, రెండు ఒకటే. అవునా? అమ్మాయి గారు మన గది దొరికేసింది, లోపలికి వచ్చేయండి. రండి రండి. అమ్మాయి గారు ఇంతకు చెప్పానే, చిన్నప్పుడు వాళ్ళ బామ్మ నగలు కొట్టేసి పట్నం వచ్చి హోటల్ పెట్టాడని. దొంగ బాబాయ్ అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వాడు అన్ని జోకులు ఎత్తుంటాడు, అదే అబద్ధాలే. అవును బాబాయ్. ఆడంతా ఎవరు? ఆడ చేతుల్లో జాకెట్ గుట్టలు ఉన్నాయేంటి? పిన్నేమైనా గుట్టలు కొట్టు పెట్టిందా? నోరు మీద. మీ పిన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంది. వ్రతమా? వీళ్ళెవరు? ఒక రాధ, 6 కృష్ణులు. ఈ లాఠీతోనే ఐఎస్ఐ ఏజెంట్లను విరగొట్టాను. మర్యాదగా చెప్పి ఎక్కడ వాళ్ళు? ఎవరు? ఐఎస్ఐ ఏజెంట్లా? నాకు తెలుసు సార్. పోనీ ఉషా తెలుసా? తెలుసు సార్. తెలుసా? వెరీ గుడ్. ఎక్కడుంది? నా గుండెలో. ఏంట్రా ఉషా ఎక్కడుందని అడుగుతుంటే గుండెల్లో ఉంది, కిడ్నీలో ఉందని కహానీలు చెప్తున్నావు. రాటు తేలిన మీ పోలీస్ హృదయాలకి గుండెల భాష ఎలా అర్థం అవుతుంది? నేను ఉషాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఉషా నిన్ను ప్రేమిస్తుందా? నాకు తెలీదు. ఓహో, ప్రేమించలేదని కిడ్నాప్ చేసావన్నమాట. సార్ ఊరికే కిడ్నాప్ అని ఎందుకు అంటున్నారు మీరు? జరిగిందేదో తెలియకుండా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు. అందుకే కదరా కన్ఫ్యూజన్ లేకుండా ఉషను ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. సార్ ఉష చాలా అల్లరమ్మాయి సార్. తన పర్సనల్ ప్రాబ్లం వల్ల సరదాగా వాళ్ళ డాడీని ఆట పట్టించడానికి తానే కిడ్నాప్ చేసుకుంటున్నట్టు డ్రామా ఆడింది సార్. సింపుల్, ఇదే జరిగింది సార్. తనకు తానే కిడ్నాప్ అయితే మరి 10 లక్షలు ఎందుకు అడిగిందిరా? భలేవారు సార్. మీ పెళ్ళాన్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఫ్రీగా వదిలిపెడతామంటే మీరు నమ్ముతారా సార్? సార్ ఈ కిడ్నాప్ డ్రామా నమ్మించడానికే వాళ్ళు నాన్నని 10 లక్షలు అడిగింది సార్. కానీ ఎవరు ఊహించని విధంగా ఇదిగో ఈ ఎదవే 10 లక్షలు లాక్కెళ్ళిపోయాడు సార్. వీడా? మరి ఇంతకు ముందు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదన్నా? సార్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, నా చేతికి రావాల్సిన 10 లక్షలు ఆ ఫోటోలో ఉన్నవాడు కొట్టుకుపోతూ ఉండగా నేను చూశాను అంతే. ఓహో, నీ చేతికి రావాల్సిన 10 లక్షలు. అవును సార్. నేను కోఆపరేట్ చేశాను సార్. నా ప్లాన్ మొత్తం అప్సెట్ అయింది సార్. ఏంట్రా? ఏం ప్లాన్ రా? చెప్పు. సార్ దిస్ ఇస్ టూ మచ్. నా మీద చేయి పడిందని మా ఎమ్మెడి గారికి తెలిస్తే ఏమన్నా చెప్పాడా? సార్ మీరు కూడా? సార్ వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, పైగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. వాట్? అవును సార్, నేను ఉషాని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు మా అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? మగాడు ఆడదాన్ని ప్రేమిస్తే తప్పేంటి సార్? ఉషా నిన్ను ప్రేమిస్తుందా? మీకేమైనా చెప్పిందా సార్? ప్లీజ్ చూడుషా, వీడిని కైమా కింద కొట్టైనా సరే నా కూతురు ఎక్కడుందో చెప్పించండి. అలాగే, మీరు పదండి సార్. ఇడియట్. మీరు పదండి సార్. చెల్లక్క ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాటలు చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లం కి ఇది ఒక్కటే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నాను. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక, రామచిలక, భవిష్యత్తు మొలక, బంగారు మొలక, బాబుగారు బతుకే ఉంటో వివరంగా చెప్పు. రామ, కోదండ రామ, భద్రాచల రామ, రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా,
తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరి పెళ్ళావంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో సగమే ఇష్టం. మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ కాటి బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతో ఉంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఇరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలక కొట్టిన మందని ఒక మందుంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఇచ్చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి. దా దా, ఇదిగో తీసుకో. ఇదేంటో హాఫ్ బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు, మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు. 500 ఇదిగో, ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తంగా కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇదొకటేంటి? సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం దర్శనం వెళ్ళిపో. మొత్తానికి నా కోసం నానా పాటలు పడి 1,00,000 రూపాయలు తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగాడు రాస్కెల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల, మనం సంచలనం సృష్టిద్దాం. అన్నయ్య, 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 గొప్ప మునిగిపోయింది అన్నయ్య. అన్యాయం జరిగిపోయింది అన్నయ్య. రాంగ్ టైంలో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చిన చాలక ఈ రాంగ్ గడిపలు ఏమిట్రా? ఎవరైనా చచ్చారా? కాదు. లేచిపోయి నీ పెళ్ళం తిరిగి వచ్చిందా? లేదు. నీ పెళ్ళనే ఎవరు ఎత్తుపోయా? అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. ఏమిటా పిచ్చి నవ్వు? ఇది పిచ్చి నవ్వు కాదురా, పిచ్చివాడా. నీ వదిన పీడ వదిలినందుకు ఆనందపు నవ్వు. తప్పనయ్యా, నేను వాళ్ళతో మాట్లాడాను. 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళు వదిలి వదిలిపెడతామన్నారు. ఈ 1,00,000 రూపాయలు తీసుకెళ్లి వదిలి తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి. ద్రోహి, ఈ 1,00,000 నేను కొట్టేసి చెంచలకిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. చెంచా, ఇంకా ఎక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది. అవతలికి పోరా. చెంచలా, తొందరపడి నీ పుస్తకం చదవకు. నీ 1,10,000 ఇస్తాను. చెంచలు నాకే సొంతం. 1,10,000. ఆగండి, అంచెలంచెలుగా మీదకి వస్తున్నారు. అదేమిటి? 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. చెంచలా, ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగ సచ్చినారా, తలుపు తీయండిరా. నువ్వని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తాయా లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తాను రా. రేయ్, అబ్బో 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 అబ్బో, వదిలిపెట్టు బాబోయ్. చంపేస్తారా? చంపేస్తారా? ప్రాణం తీస్తారా? సమస్య కూడా రానంటే బాబు పని దిక్కమల్ సచ్చిను. ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు? నాకు ఇన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదినా, తల్లి లాంటి నీకోసం త్యాగం చేస్తేనే. కానీ దేవుళ్ళు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్న దొంగ సచ్చివాడు ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదినా. పర్వాలేదు, చెప్పు బాబు. నేను చెప్పలేను వదినా. చెప్పు బాబు. అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నాడు. నాతో చెప్పించొద్దు వదినా, చెప్పించొద్దు. ఏమిటి? చెంచల ఇంట్లోనా? 20,000 పట్టుపడితే వదలరు కదా. ఇంకా పట్టుకోలేదు కదా. చెంచ వదినా, నమ్మొద్దు, ఇదంతా నాటకం. ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళావి. ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలే. చూసావా భద్రం, నీ అందాల కాలు ఎలా గుర్తు? కాలే కాదు, నా చేతి దెబ్బ కూడా